నమస్తే నేను దేవి వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. పబ్లిసిటీ పీక్స్ లో ఉండాలనుకుని ఏపీ హోమ్ మినిస్టర్ అనిత ఇరుకున పడ్డారా? చెప్పుకోవాలో ఎలా సమర్థించుకోవాలో కూడా అర్థం కాక సతమతమవుతున్నారా? ఆ విషయంలో మేడం కొంచెం ఎక్కువ చేశారని డిపార్ట్మెంట్లోనే మాట్లాడేసుకుంటున్నారా? ఏకంగా హోమ్ మినిస్టర్ ఇరుకున పడేంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటి? బూమరాంగ్ అయిందన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? జయశాంతి తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మహిళా కానిస్టేబుల్. తన పరిధి కానప్పటికీ సామర్లకోటలో ఈ నెల 17న చంటి బిడ్డనెత్తుకుని మరీ ట్రాఫిక్ క్లియర్ చేయడం, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో బాగా పాపులర్ అయ్యారు. విధి నిర్వహణలో ఆమె నిబద్ధతను కొనియాడుతూ అభినందనలు వెల్లువెత్తాయి. ఇక ఏపీ హోమ్ మినిస్టర్ అనిత అయితే స్వయంగా మహిళా కానిస్టేబుల్కు ఫోన్ చేసి సూపర్ పోలీస్ అంటూ ప్రశంసించారు. అక్కడితో ఆగకుండా కానిస్టేబుల్ కుటుంబాన్ని తన ఇంటికి బ్రేక్ఫాస్ట్కు పిలిచి మరీ సత్కరించారు. అంతవరకు బాగానే ఉంది. కానిస్టేబుల్ గా జయశాంతి చేసిన పని, అందుకు హోంమంత్రి రియాక్షన్, అభినందనలు, ఆల్ ఈజ్ వెల్ అనుకుంటున్న టైంలో కథ కీలకమైన మలుపు తిరిగింది. విషయం తెలిసి అంతకుముందు ఆహా ఓహో అన్నవాళ్లంతా నోళ్లు వెళ్లబెట్టారట. ఈ జయశాంతి ఎవరా అని సొంత డిపార్ట్మెంట్లోని వాళ్లే ఉత్సాహంగా ఆరా తీస్తే కొత్త కొత్త సంగతులు వెలుగులోకొచ్చి చివరకు హోంమంత్రి కూడా ఇరకాటంలో పడ్డట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నిరుడు నిర్వహించిన డిఎస్సి ఎగ్జామ్లో దొంగ సర్టిఫికెట్స్ పెట్టి జయశాంతి టీచర్ ఉద్యోగం పొందారామే. జయశాంతి భర్త తాతారావు కూడా కానిస్టేబుల్. డిఎస్పీ అప్లికేషన్లో అతని సంపాదనను దాచి తన తండ్రిని సంరక్షకుడిగా చూపిస్తూ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ పొందినట్లుగా విద్యాశాఖ అధికారుల వెరిఫికేషన్లో నిర్ధారణ అయింది. ఆ కోటాలోనే టీచర్ ఉద్యోగం పొందగా విచారణ జరిపి ఆ టీచర్ ఉద్యోగాన్ని రద్దు చేశారు డీఈఓ. ప్రభుత్వాన్ని మోసం చేసినందుకు గాను చర్యలు తీసుకోవాలంటూ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి సమాచారం ఇచ్చారు కూడా. ఇక గతంలో రైల్వే కానిస్టేబుల్గా పనిచేసేవారు జయశాంతి. ఆ సమయంలో కామేశ్వరరావు అనే హెడ్ కానిస్టేబుల్ ఉన్నతాధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసి తన పేరుతో ఎస్ఐగా ఐడీ కార్డు చేయించుకుని దందాలు మొదలుపెట్టాడు. దానికి సంబంధించి కామేశ్వరరావు సస్పెండ్ అయ్యాడు. అతడికి జయశాంతి సపోర్ట్ ఉందని డిపార్ట్మెంట్ విచారణలో తేలడంతో ఆమెను లా అండ్ ఆర్డర్కు బదిలీ చేశారు. మరోవైపు రాజమండ్రి ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్న జయశాంతి భర్త తాతారావును క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పల్నాడు ఎస్పీఎఫ్కు బదిలీ చేశారు. లేడీ కానిస్టేబుల్ వ్యవహారం ఈ స్థాయిలో ఉంటే అవేమీ ఎంక్వైరీ చేసుకోకుండా హోంమంత్రి అనిత కేవలం ఒక్క వీడియో చూసి ఆ ఫ్యామిలీని ఇంటికి పిలిచి విందిచ్చి అభాసుపాలయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో పబ్లిసిటీ వచ్చే ఏ చిన్న అవకాశాన్ని మేడం వదులుకోరని, అదే ఇప్పుడు బూమరాంగ్ అయిందని కూడా మాట్లాడేసుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇంకొందరైతే అసలు ఇదంతా కానిస్టేబుల్ జయశాంతి ప్లానెడ్గా చేసిన వ్యవహారమని కూడా విశ్లేషిస్తున్నారు. ఆమె చాలా తెలివిగా వ్యవహరించారని, ఒక్క వీడియో వైరల్ అయితే అన్నీ సెట్ అయిపోతాయనే ఉద్దేశంతో అలా చేసినట్లుగా చెప్పుకుంటున్నారు. అది కేవలం సోషల్ మీడియా వరకే పరిమితమైతే కథ వేరేలా ఉండేదేమో. కానీ ఎపిసోడ్లోకి డైరెక్ట్గా హోంమంత్రి ఎంట్రీతో సీరియస్నెస్ పెరిగి మొత్తం అడ్డం తిరిగినట్టుగా తెలుస్తోంది. పొలిటికల్ టర్న్ తీసుకుని రచ్చ మొత్తం హోమ్ మినిస్టర్ చుట్టూ తిరుగుతోంది. మేడం ట్రెండింగ్లోకి వెళదామని అడ్వాన్స్ అయిపోయి అభాసుపాలయ్యారన్న విమర్శలు పెరుగుతున్నాయి. మిగతా ప్రభుత్వ విభాగాల కన్నా పోలీస్ డిపార్ట్మెంట్లో మరింత క్లీన్ అబ్జర్వేషన్ ఉంటుందని, ఇక కానిస్టేబుల్ని ఇంటికి పిలిచేటప్పుడు హోమ్ మినిస్టర్ ఆ మాత్రం జాగ్రత్త తీసుకోలేకపోయారా? పబ్లిసిటీ యావలో ప్రాథమికమైన విషయాలు విస్మరించారా అన్నది ఎక్కువ మంది ప్రశ్న. ఇంటెలిజెన్స్ వింగ్ ఆ మాత్రం హోమ్ మినిస్టర్కు బ్రీఫ్ చేయలేకపోయిందా, లేక అనితే వాళ్ళకు అవకాశం గ్యాప్ ఇవ్వలేదా అన్నది ఇంకొందరి డౌట్. హోమ్ మినిస్టర్ కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని మాత్రమే చూశారని, సొంత శాఖలో కనీసం ఆరా తీయలేదన్న అభిప్రాయం ఉంది డిపార్ట్మెంట్లో. ఆ ఇష్యూలో అనిత మరీ అంత స్పీడ్ అవ్వకుండా కాస్త సంయమనం పాటిస్తే బాగుండేదని, ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏంటన్న మాటలు అటు రాజకీయ వర్గాల్లో కూడా వినిపిస్తున్నాయి. కేవలం ప్రచారాలే కాదు, వాటి వెనక ఉద్దేశాలను కూడా అబ్జర్వ్ చేస్తే బాగుంటుందన్న సలహాలు సైతం వినిపిస్తున్నాయి. మొత్తానికి కానిస్టేబుల్ వ్యవహారంలో హోమ్ మినిస్టర్ అనిత అడ్వాన్స్ అయి డిఫెన్స్లో పడ్డారన్నది విస్తృత అభిప్రాయం.